హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. 10వ తరగతి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా వంటి అర్హతలతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడాను ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. న్యూఢిల్లీలోని బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఆఫ్లైన్లో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులను ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య వివరాలు, పోస్టుల వారీగా వేకెన్సీస్, శాలరీ, అర్హత, వయోపరిమితి తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్స్ వింగ్ జారీ చేయడం జరిగిందండి. బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ వారి చేత ఈ పలు ప్రకటనలకు సంబంధించిన పోస్టుల వివరాలు కానీ చూసుకున్నట్లయితే అన్నీ కూడాను భారతీయ పురుష అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. కుక్, మేసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కుక్ వేకెన్సీస్ అనేవి 153 ఉన్నాయి. మేసన్ వేకెన్సీస్ 172 ఉన్నాయి. బ్లాక్ స్మిత్ వేకెన్సీస్ 75 ఉన్నాయి. మెస్ వెయిటర్ వేకెన్సీస్ అనేవి 11 ఉన్నాయండి. మొత్తం అన్నీ చూసుకున్నట్లయితే 411 వేకెన్సీస్ అయితే మనకి ఈ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ యందు భర్తీ చేయడానికే ఈ ప్రకటన అయితే జారీ చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులు అండి. ఈ ప్రకటనకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు 45 రోజుల్లోగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వారి యొక్క అప్లికేషన్ని ఆఫ్లైన్లో సెండ్ చేయవలసి ఉంటుంది. www.marvels.bro.gov.in ద్వారా వారి యొక్క అప్లికేషన్ ప్రొఫార్మాని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇప్పుడు మీకు చెప్పిన పోర్టల్లో ఈ విధంగా అప్లికేషన్ ప్రొఫార్మా అయితే అవైలబుల్గా ఉంటుందండి. ప్రొఫార్మాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రొఫార్మా అంతా కూడాను మీరు ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఫిల్ చేసి ఈ యొక్క ప్రొఫార్మాని దీనికి సంబంధించిన కాపీస్ అన్నిటిని కూడా అటెస్టేషన్ చేయించి మీరు 45 డేస్లోగా మీరు సెండ్ చేయవలసి ఉంటుందండి. ఆఫ్లైన్లో సెండ్ చేయవలసిన చిరునామా కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై. ఓన్లీ పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అదేవిధంగా ఆఫ్లైన్లో మీ యొక్క అప్లికేషన్ సెండ్ చేయవలసిన చిరునామా టు ద కమాండెంట్ GREF సెంటర్, డిజీ క్యాంప్, పూణే 411015కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపవలసి ఉంటుందండి. ఈ అప్లికేషన్ ప్రొఫార్మ్ అనేది www.marvels.bro.gov.inలో మీకు అవైలబుల్గా ఉంటుందండి. విద్యార్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th క్లాస్, ITI, ఇంటర్మీడియట్ వంటి అర్హతలను కలిగి ఉండాల్సి ఉంటుందండి. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడాను ఆఫ్లైన్లోనే ఉంటుంది. ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి రాత పరీక్ష మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వంటి పరీక్షల ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుందండి. ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బైలింగ్యువల్గా పేపర్ ఉంటుంది. అంటే ప్రశ్నపత్రం అనేది హిందీ మరియు ఇంగ్లీష్లో రావడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. SC, ST అభ్యర్థులకి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీ అనేది 50 రూపాయలు, OBC అభ్యర్థులకి 50 రూపాయలు, SC, ST మరియు బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న అభ్యర్థులకైతే ఎటువంటి అప్లికేషన్ రుసుము లేదండి. అప్లికేషన్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో ఫిల్ చేసి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా 10th క్లాస్ సర్టిఫికేట్, అవి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు సెండ్ చేయవలసి ఉంటుందండి. ఆఫ్లైన్లో సెండ్ చేయవలసిన చిరునామా అయితే మీకు కమాండెంట్ BRO స్కూల్ సెంటర్, డిజీ క్యాంప్, పూణే అడ్రస్కి మీరు పంపవలసిగా ఉంటుందండి.
ఇక అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అయితే marvels.bro.gov.in/ ద్వారా మీరు అప్లికేషన్ ప్రొఫార్మాని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన స్టార్టింగ్ డేట్ అనేది January 11, 2025 నుండి స్టార్ట్ అయిందండి. ఇక అదేవిధంగా లాస్ట్ డేట్ అయితే February 24, 2025 వరకు మీకు అప్లికేషన్ని మీరు పంపడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ని మీరు సెండ్ చేసినప్పుడు అప్లికేషన్ ప్రొఫార్మా మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు అనేది మీ యొక్క ఎన్వలప్ కవర్ మీద మీరు రాయమనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇన్వాలిడ్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ ఇనెలిజిబుల్ అప్లికేషన్స్ అన్నీ కూడాను రిజెక్ట్ చేయబడతాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడాను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క అర్హత ఆధారంగా ఎంపిక చేయబడి వారికి కాల్ లెటర్స్ అయితే రాత పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్స్ అయితే మీకు ఈ అఫీషియల్ పోర్టల్లోనే మీకు అవైలబుల్గా ఉంటుందండి. రాత పరీక్ష అనేది క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి రాయవలసి ఉంటుందండి. అంటే OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందండి. ఈ ఫైనల్గా ఈ పరీక్షలన్నీ పాస్ అయిన అభ్యర్థులకి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ ఈ టెస్ట్లన్నీ కూడా సౌండ్ అంటే వారి యొక్క వినికిడి శక్తి కలర్ బ్లైండ్నెస్ వీటికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా నిర్వహించబడతాయండి. నిర్వహించబడిన తర్వాత ఫైనల్గా ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితా అనేది మీకు ఈ పోర్టల్లో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి మార్వెల్స్ బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఇవ్వండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.